వెల్కమ్ టు RL30 న్యూస్. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ అప్పకొండ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని శివక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. జీవీఎంసీ 77వ వార్డు అప్పికొండ గ్రామంలో ఉన్న పురాతనమైన సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ వారం సోమవారం భక్తులతో ఈ శివక్షేత్రం రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వేకువజామునే ఆలయానికి చేరుకుని స్వామివారికి పాలాభిషేకాలు, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ చీడిపల్లి పరదేశీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ ప్రజలపైన, రాష్ట్ర ప్రజలందరిపైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసం 3వ సోమవారం ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవడం తన ఆనవాయితీగా మారిందన్నారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. మన దేశ రాష్ట్రాల్లో కూటమి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుందన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలనలో ఎంతో సుభిక్షంగా పాలన సాగుతుందన్నారు. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలతో మన రాష్ట్రం, మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, 77వ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి, కాకి బాబు, వార్డు అధ్యక్షుడు గొన్న రమదేశి, టీడీపీ అధ్యక్షులు పాల అచ్చిల సాముడు, మంత్రి రవి, కోవిరి నరసింగరావు, మద్ది తాతారావు, పోలవరపు అప్పారావు, మేడిశెట్టి అప్పారావు, నక్కా శ్రీను, వెంపాడ నారాయణ, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 3వ సోమవారం చాలా ప్రసిద్ధమైన రోజు, శివుడికి ఇష్టమైన రోజు. నేను కూడా 3వ సోమవారం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ అప్పికొండ శివాలయానికి రావటం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది సాంప్రదాయంగా జరుగుతున్న ప్రక్రియ. మరి రాష్ట్ర ప్రజలకు కానీ, మా నియోజకవర్గ ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకోవటం జరిగింది. అందరికీ ఆరోగ్యం, మనశ్శాంతి, అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ అంటే ప్రజలు డెవలప్ అవడం, అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కోరుకోవటం. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న, దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు కానీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి కానీ పూర్ణాయుష్నిచ్చి ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రగతికి వాళ్ళు చేస్తున్న కృషికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. శివుడాజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదంటారు. ఆ శివయ్య ఆజ్ఞతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా పురోభివృద్ధి చెందాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరి స్థానిక నాయకులు, మా కార్పొరేటర్ కానీ, మా గాజువాక నుంచి వచ్చిన కార్పొరేటర్ గోవిందరెడ్డి కానీ, ఇతర మా సీనియర్ నాయకులు, ఈ వార్డు అధ్యక్షులు మా కాకి బాబు కానీ, మహేష్, ఇతర నాయకులందరికీ, పరదేశీ, సరే పేర్లు చెబుతూ ఉంటే ఇంకా చాలా చెప్పాలి. పేరు పేరున నాతో పాటు వచ్చిన మా మండల నాయకత్వానికి అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ టెంపుల్ గతంలో 2009 నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత మనం మాట్లాడుతున్న ఈ షెడ్ కానీ, ఈ ఫ్లోరింగ్ కానీ, బీచ్లోకి రోడ్డు కానీ, ఇవన్నీ కూడా నా టైంలో జరిగినవే. నేను ఇప్పుడే ఈవో గారికి మొన్న కూడా కలిసినప్పుడు చెప్పాను, ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ఎస్టిమేషన్స్ వేసి ఇమ్మన్నాను. అలాగే పర్యాటక శాఖ మంత్రి మా జనసేన నుంచి కందులు దుర్గేష్ గారు ఉన్నారు, వారికి కూడా ఈ టెంపుల్ ప్రసిద్ధత
ఏమిటో చెప్పడం జరిగింది. దీన్ని శ్రీ అప్పకొండ శివాలయము, అప్పకొండ శివాల శాపలపాలెం పురాణ టెంపుల్. ఈ టెంపుల్కు మా పంచకర రమేష్ బాబు పెందుర్చు 75వ వార్డు ఇది గ్రామం. ఇప్పటి నుంచో తాతల కాడి పురాణ టెంపుల్. ఈ టెంపుల్కి ఇప్పుడు కూడా పూజలు నిత్య అన్నదానాలు అవుతాయి. భక్తులు కూడా ఏడాదికి పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మన రమేష్ బాబు రావడం వల్ల ఇంకా పోటింగ్ చాలా బాగానే ఉంది. అన్నప్రసాదం కూడా నేనే చైర్మన్, నా ఫ్రెండ్ తాతల ఇద్దరు కలబడి మేము అన్నప్రసాదం పెట్టుకుంటున్నాం. అది ప్రతి సోమవారం కూడా ప్రసాదం కానీ అన్నసం తరపులు అన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి. బస్సు సౌకర్యాలు కూడా ఉంటాయి. వాటర్ కానీ ఏనికి కానీ జనాలకు ఇబ్బంది లేదు. ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తాం. ఈ సంవత్సరం మాకు రాజకీయంలోనే మాకు చైర్మన్గా ప్రకటించారు కాబట్టి 5 సంవత్సరాల్లో ఇంకా డెవలప్మెంట్ చేద్దామని భగవంతుడు నిబంధనలో నేను చెప్తున్నాను. మా సార్ కూడా నాకు రమేష్ బాబు గారు నాకు బాగా సపోర్ట్ చేస్తానని చెప్పి నాకు అప్పచెప్పారు కాబట్టి ఈ టూరిస్ట్ ఏరియాగా తయారు చేస్తానన్నారు. ఇంకా ఈ 5 సంవత్సరాల్లోనే మా సార్ నట్టుకొని మార్పు తెస్తాను. ఈ దేవుడు ఈ టెంపుల్ ఎంతో కోరుకుంటే కొంగు బంగారం అయ్యి తీరుతుంది. ప్రతి కోరికలు కూడా తీరుతాయి. అప్పటి నుంచి పురాణ టెంపుల్ ఇది ఒక సెంటిమెంట్ ప్రకారంగా ఈ టెంపుల్ రష్గా ఉంటుంది. అందుకని భక్తులు వచ్చే 50 మందికి కూడా మా తరపున ఏమైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం.